గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ కడ్చర్ల గ్రామం, నవపేట మండల్, వికారాబాద్ జిల్లా. మోహన్ గారు రైతు వారి వాళ్ళ పొలంలో ఉండడం జరిగింది. ఇక్కడ మన సన్ఎడ్జ్ ప్రోడక్ట్స్, అగ్రి ప్రోడక్ట్స్, సాయిల్ కేర్, సన్ బూస్ట్ అండ్ సన్ స్టిక్, ఈ 3 ప్రోడక్ట్స్ ఈ మన బీట్రూట్ పంటకి ఇవ్వడం జరిగింది. ఈ బీట్రూట్ పంట చాలా బాగా వచ్చింది, చాలా గ్రోత్ ఉందని చెప్పేసి మోహన్ గారు మాకు ఫొటోస్ తీసి పెట్టడం వల్ల ఈరోజు వారి యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. నిజంగా చాలా గ్రోత్ వచ్చింది, చాలా బాగుంది. కంపేర్ చేసుకుంటే ఈ పొలం పక్కన కంప్లీట్గా ఫర్టిలైజర్ యూజ్ చేసినటువంటి పొలం ఉంది. దాంట్లో నుంచి కూడా పెద్ద సైజులో ఉన్నటువంటి తీస్తే ఇక్కడ నా ఎడమ చేతిలో పట్టుకున్నాను చూడండి, ఈ సైజులో ఉన్నాయి కెమికల్ యూజ్ చేసినటువంటివి. కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన సన్ఎడ్జ్ కంపెనీ యూజ్ చేసినటువంటివి ఈ చూడండి సార్ ఎంత సైజులో ఉన్నాయి. వీటికంటే కూడా 3 ఇంతలు 4 ఇంతల రేట్లో అధికంగా ఉంది. ఇది ఈ లెఫ్ట్ సైడ్వి కెమికల్ యూజ్ చేసినవి మార్కెట్లో 13 రూపాయలు 14 రూపాయలు ఫర్ కేజీ పోతే, మన సన్ఎడ్జ్ కంపెనీ ద్వారా ప్రోడక్ట్స్ యూజ్ చేసినటువంటి ఈ బీట్రూట్ కేజీకి 24 రూపాయలు పోతుందని చెప్పేసి మన రైతు గారు చెప్పడం జరిగింది. ఇందులో జస్ట్ కొంచెం మాత్రమే దీనికి పెట్టుబడి, మన ప్రోడక్ట్స్కి పెట్టుబడి టోటల్గా 2 టైమ్స్ వాడితే 6,000 రూపాయలు అయ్యింది. ఒకసారి 3,000, ఒకసారి 3,000, 6,000లో పెట్టుబడి అయిపోయింది. కాకపోతే నాకు జస్ట్ కొంత పర్సెంట్, ఒక 5% మాత్రమే అక్కడక్కడ ప్రోడక్ట్స్ తీస్తే ఇది మార్కెట్ చేస్తే 8,000 రూపాయలు ఇప్పటికి నాకు వచ్చినాయి. నా పెట్టుబడి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా 95% పొలం ఈ విధంగానే ఉంది. ఇంకా నాకు ప్రోడక్ట్ నేను ఇంకా తీయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా బెనిఫిట్ జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. ఇదే అందరూ రైతులు వాడితే కూడా అందరూ కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి రైతు తన సంతోషాన్ని వెలిపించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, కెమికల్ యూజ్ చేయడం వలన రైతులు రకరకాల జబ్బులకు గురవుతున్నారు. ఆల్రెడీ మనకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా మన వికారాబాద్ జిల్లా ప్రాంతంలోనే అధికంగా రైతులు 365 రోజులు వ్యవసాయం చేసే జిల్లా ఏది ఉందంటే మన వికారాబాద్ జిల్లానే. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్కి 75% కూరగాయలు, రకరకాల పండ్లు అవన్నీ కూడా సరఫరా చేసేది మన వికారాబాద్ జిల్లా నుంచే. అయితే వికారాబాద్ జిల్లా రైతులకి ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వలన, ఈ స్ప్రే చేయడం వలన ఆ కెమికల్స్ బాడీలో ఉన్నటువంటి చర్మ రంధ్రాల ద్వారా వెళ్ళి క్యాన్సర్కు బారిన పడుతున్నారని చెప్పి కూడా రీసెంట్గా కథనాలు రావడం జరిగింది. దీనివల్ల రైతులకు ఏదైనా జరిగిన ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కెమికల్ని అవాయిడ్ చేసి కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వలన ఆరోగ్యం ఉంటుంది. ప్లస్ అదేవిధంగా ప్రోడక్ట్ కూడా, పంట కూడా దిగుబడి ఎక్కువ రావడం వలన అధిక ఆదాయం వస్తుంది. ఈ పంటలను వాడిన ఎవరైతే ఉపయోగిస్తున్నారో, హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు ఎవరైతే దీన్ని తీసుకొని తింటున్నారో వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు, దీనివల్ల మనము నలుగురికి హెల్ప్ చేసినట్టే ఉంటుంది కానీ ఒకరికి హాని చేసినట్టు లేదు. కాబట్టి అందరూ కూడా చాలా మటుకు అగ్రికల్చర్ కంప్లీట్ ఆర్గానిక్ యూజ్ చేయాలి. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంది. కాబట్టి ఇవి అందరూ వాడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.